వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ 12th June ఎక్స్పైరీ 50,300 కాల్ స్ట్రైక్ ప్రైస్ అండ్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. ఎగ్జిట్ ఈజ్ 107.20 లాట్స్. అందుకని ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది 8,000 ప్లస్లో. సో లాట్స్ ఎక్కువ తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు మార్కెట్ మూమెంటం ఉన్నప్పుడే నేను ఎంట్రీ ఎగ్జిట్ అనేది అయిపోయింది ఫాస్ట్గా. బట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో నేను వీడియో తీసాను అనమాట. ఎక్స్పైరీ రోజు మనం క్లోజ్ చేసుకోలేదు అనుకో, సో అలాంటప్పుడు మనకి జీరో అయిపోతుంది అనమాట. ప్రీమియం మీరు చూస్తున్నారు కదా, 0.5 పైసా, 0.10 పైసా అలా. సో నేను ట్రేడ్ చేసినప్పుడు 80 రూపీస్, 100 రూపీస్, 150 అలా కూడా రన్ అయింది. సో మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చేటప్పటికి దట్టు ఎక్స్పైరీ కూడా ఈరోజు, అందుకని జీరో అయిపోయాయి అన్నమాట ప్రీమియమ్స్. సో అలా ప్రీమియమ్స్ అనేవి రోజు రోజుకి తగ్గుతూ వస్తాయి, ఎక్స్పైరీ రోజు జీరో అయిపోతాయి అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మార్కెట్లో కాషియస్గా ఉన్నన్ని రోజులు లాసెస్ ఎక్కువ చూడకపోవచ్చు. ఇన్ కేస్ మన చేతుల్లో లేదు, ఇంకా మార్కెట్ డైరెక్షన్ తెలీదు, మార్కెట్లో ఎక్కడ ఎగ్జిట్ చేయాలి తెలీదు అని అనుకుంటే అప్పుడు లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ స్టాప్ లాస్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. సో మార్కెట్ డైరెక్షన్ తెలిసినప్పుడు, మార్కెట్ గురించి ఐడియా ఉన్నప్పుడు మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది తొందరగా జరుగుతుంది అనమాట. బట్ మార్కెట్లో మూమెంట్ లేకపోతే మనం అది కూడా చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీస్ తీసుకోవడమే రాంగ్ అనమాట మార్కెట్లో మూమెంట్స్ లేనప్పుడు. బట్ జాగ్రత్తగా చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు అనేవి మనం సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ సెకండ్ ఎంట్రీ కూడా తీసుకున్నాను, 49,700 పుట్, 12th June ఎక్స్పైరీ. ఇది 10 పాయింట్స్కి ఎగ్జిట్ చేశాను అనమాట. సో అందుకని 1,500 వచ్చాయి అనమాట. 90 రూపీస్ బయింగ్, 100 రూపీస్ ఎగ్జిట్. ఇది కూడా మార్నింగ్ అవర్స్లోనే చేశాను. సో చూడండి, ఇది కూడా జీరో అయిపోయింది, 0.5 పైసా. ఈవెన్ ఎక్స్పైరీ రోజు ఫ్యూచర్స్లో మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆప్షన్స్ జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.